నామానికే ఎందుకు ఇంత ఫలితం అంటే మంత్రాలు అంటే మంత్రాలు దైవాధీనాలు. ఆ మంత్రం వల్ల ఆ దైవం మనకి ఏం కావాలో అది చేసి పెడుతుందన్నమాట. ఇప్పుడు హనుమంతుల వారు ఉన్నారు. ఆయన రామనామం ఎన్నిసార్లు జపించాడు? అందుకే కదా రాముల వారు తన హృదయంలో దాచుకున్నారు. అట్లాంటి నామ సంకీర్తన వల్ల భగవంతుడు కరుగుతాడు. ఈ కలియుగంలో ఎటువంటి పూజలు, హోమాలు, యాగాలు పెద్ద పెద్దవి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి యుగానికి ఒక్కొక్క ధర్మం కదా. ఈ యుగానికి ఏంటి ధర్మం అంటే ఎవరికి తెలియట్లేదు. నామ సంకీర్తన చేస్తే చాలు. ఆయన దత్తుణ్ణి దత్తా అని పిలిస్తే చాలు, దత్తమైపోతాడు. అమ్మ, మీరు శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించబోతున్నారు. అలాగే మణిమండపం కట్టి అందులో పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించబోతున్నారని విన్నాము. ఏంటి, ఎన్ని అడుగుల విగ్రహము, ఎప్పుడు ప్రతిష్ఠించబోతున్నారు? లలితా పరమేశ్వరి విగ్రహాన్ని ఇప్పుడు శ్రీచక్ర దత్తక్షేత్రంలో ప్రతిష్ఠించమని అమ్మవారి ఆజ్ఞగా ఇప్పుడు తయారు చేయిస్తున్నాము. పంచలోహాల్లో, పంచభూతాలతోనే కదా మనం ఉన్నది. అట్లాగే ఈ ఆత్మ కలవాలంటే కూడా పంచభూతాల్లోనే ఐక్యమైపోతుంది కదా. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ శ్రీచక్ర దత్తక్షేత్రంలో అన్నీ కూడా శ్రీపాద శ్రీవల్లభుని 16 అడుగుల విగ్రహాన్ని కూడా పంచలోహ విగ్రహంగానే చేయమని చెప్పి శ్రీపాద వల్లభుడి ఆజ్ఞ. అట్లాగే అమ్మవారి లలితా త్రిపుర సుందరి విగ్రహాన్ని కూడా పంచలోహాలతో చేయమని దత్తుల వారు అమ్మవారు ఆజ్ఞాపించడంతో ఇక్కడ అట్లాగే జరుగుతోంది. అమ్మ, సాధారణంగా దేవాలయాల్లో మనం శిలా విగ్రహాలు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు మీ కంచి విగ్రహాలు కావచ్చు, ఏదైనా పంచలోహ విగ్రహం అంటున్నారు. ఎందుకని పంచలోహ విగ్రహంతో ఆరాధన? అంటే మీరు చెప్పినట్టుగా ఇందాక దత్తాత్రేయుడు వారు ఆదేశించారు కాబట్టేనా, ఇంకేదైనా కారణం ఉందా? దత్తాత్రేయుల వారు ఆజ్ఞాపించడం వల్ల మాత్రమే. తర్వాత ఆయన చెప్పిన విషయం ఏమిటంటే ఇక్కడ మనిషి పంచభూతాత్ స్వామి వస్తూ ఉన్నారు, కంట్రోల్ చేసుకుంటున్నాను అందుకనమాట. గురు చరిత్ర హోమ పారాయణాలు ఎక్కడెక్కడ చేస్తారంటారు? అది కూడా దత్తుడి అనుగ్రహంతోనే సాధ్యమవుతుందంటారా? ఏమంటారండి? ఇప్పుడు గురు చరిత్ర పారాయణ హోమాలు చేస్తున్నారు అంటే వాళ్ళకి అక్కడ ఆదేశం వచ్చిందనమాట. ఆ గ్రూప్ మాత్రమే వాళ్ళు ఆదేశానుసారం, దత్తుడి ఆదేశానుసారం ఎక్కడ చేయమని ఆదేశిస్తారో అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. 7000 శ్లోకాలతో అన్నమాట. అద్భుతంగా చేస్తున్నారు. అలాగే కోటి శ్రీచక్ర ప్రతిష్టకు సంబంధించి మీరు గతంలో కూడా చాలా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి శ్రీచక్రాన్ని ఇచ్చి అక్కడ పూజలు చేయించడం, అక్కడ మహిళలతో కావచ్చు, అక్కడ ఊరి వారితో కావచ్చు. అలాగే ఇప్పుడు కార్తీక మాసంలో కూడా మీరు ఒక కోటి శ్రీచక్రానికి సంబంధించిన ఒక పూజా కార్యక్రమాన్ని, ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని తెలిసింది. ఆ వివరాలు ఏంటమ్మా? శ్రీపాద శ్రీవల్లభుని ఆజ్ఞ ప్రకారం కంచి క్షేత్రంలో శ్రీచక్ర దత్తక్షేత్రంలో కోటి శ్రీచక్రాలు ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. ఈ ప్రళయాల్ని శాంతింపచేయడం కోసం. ఒక శ్రీచక్రం అంటేనే ఎంత వైబ్రేషన్ ఉంటుంది. సాధారణంగా ఒక మందిరంలో మన చేతుల మీదుగా ఒక శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠ చేయడం అనేది చాలా కష్టతరం. అట్లాంటిది మన చేతులతో పూజించిన శ్రీయంత్రాన్ని అక్కడ కంచిలో ప్రతిష్ఠిస్తున్నాము అంటే అది ఏ జన్మలోనన్నా సాధ్యమవుతుందా? కంచి కామకోటి పీఠం అంటారు. కామకోటి పీఠం అనేది ఎప్పుడో వచ్చింది ఆ పేరు, ఆదిశంకరాచార్యుల వారు ఉన్నప్పుడే. కానీ ఆ కోటి శ్రీయంత్ర ప్రతిష్ఠ అనేది ఇప్పుడు ఈ యుగంలో జరగాలని రాసిపెట్టుంది. అందుకని ఇప్పుడు జరుగుతోంది. ఈ ప్రళయాల నుంచి మానవాళ్ళని రక్షించడం కోసం స్వామివారు కోటి శ్రీయంత్ర ప్రతిష్ఠ చేయమని చెప్పి ఆజ్ఞాపించారు. ఇప్పుడు మొబైల్ తీసుకోండి. సాధారణంగా మనం ఆ సిమ్ని ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెడితే అది వర్క్ అవుతుందో అక్కడ పెడితేనే కదా వర్క్ అవుతుంది. అట్లాగా ఇప్పుడు ఈ పరిస్థితులకి కాంచీపురంలోనే ఈ శ్రీయంత్ర ప్రతిష్ఠ జరగాలి అనేది స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ జరుగుతోంది. ఎంతోమంది పీఠాధిపతుల వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు సచ్చిదానంద స్వామీజీ వారి దగ్గరికి కూడా వెళ్ళి మేము అడిగినప్పుడు ఖచ్చితంగా ఇది అమ్మవారు నీ చేత 3 సంవత్సరాల్లో చేయిస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది, ఆశీర్వదించడం జరిగింది బాలస్వామి వారు. అట్లాగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులందరికీ కూడా శ్రీపాద శ్రీవల్లభుని అనుగ్రహం
ఇట్లా ఈ సత్యయుగ స్థాపనకి మీరందరూ కూడా సమిధులవ్వాలని, ఇప్పుడు ఒక రామరాజ్యానికి ఎట్లా అయితే మనమందరం తోడ్పడ్డామో అట్లాగే ఇప్పుడు సత్యయుగ స్థాపనకి కూడా ఆ రాముడే ఈ శ్రీపాద శ్రీవల్లభుడని తెలుసుకొని అందరం కూడా ఈ మహా యజ్ఞంలో అందరూ పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాను. నిజంగా ఇది మహోన్నత కార్యక్రమం. మీరు అన్నట్టు ఒక్క శ్రీచక్రం అంటేనే ఎంతో మహిమాన్వితమైనది. అలాంటిది కోటి శ్రీచక్రాలకి అర్చన చేయించడం ప్రతి ఊరిలో వాళ్ళు చేసుకున్న ఒక అదృష్టంగా భావించాలి. ఎన్ని సంవత్సరాలు పడుతుందమ్మా మొత్తం మీద ఈ ప్రతిష్టకి? ఇంకా 3 సంవత్సరాలు పడుతుందమ్మా. ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు రాబోయే కార్తీక మాసంలో పిఠాపురంలో సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో ఈ కోటి శ్రీచక్ర ప్రతిష్ట భాగంగా అక్కడ పూజలు జరగనున్నాయి. ఖచ్చితంగా ఆ డేట్లు కూడా మేము చెప్పనున్నాం త్వరలోనే. దత్త భక్తులందరూ కూడా వచ్చి, అమ్మవారి భక్తులందరూ కూడా వచ్చి అక్కడ పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే కార్తీక మాసంకి సంబంధించిన ఏ ఏ పూజలు చేయాలనుకుంటున్నారు మీరు ఇక్కడ పిఠాపురంలో శ్రీచక్ర పూజలు లలితా సహస్రనామాలతో కూడిన హోమాలు ఇక్కడ పిఠాపురంలో జరగనున్నాయి. ఇప్పుడు మీరు కార్తీక మాసంలో ఈ పూజను ఎంచుకున్నారు, శ్రీచక్రానికి సంబంధించిన పూజలు పిఠాపురంలో. ఎందుకని అంటారు? అంటే కార్తీక మాసం శివకేశవులకు సంబంధించి చాలా పవిత్రమైన మాసమనా, లేకపోతే ఇంకేదైనా ఆధ్యాత్మిక కారణం ఉందండి? కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం. అందులోనూ భక్తులందరూ కూడా కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోవడం పరమ నిష్టగా ఉంటారు కదా కార్తీక మాసం మొత్తం కూడా. అట్లాంటి ఒక రోజు ఒక దివ్యమైన స్థలంలో పెట్టామంటే అది భక్తులందరూ నియమనిష్టలతో శుచి శుభ్రాలతో ఉంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఆ రోజు చేయడానికి నిర్ణయించాం. బాగుందమ్మా. ఎందుకంటే అమ్మవారికి శివుడి మాసం అంటే చాలా ఇష్టం అంటారు, కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అంటారు. అలాగే నవరాత్రుల్లోనేమో ఉదయం ప్రతిరోజు కూడా శివాభిషేకాలు చేస్తుంటారు. ఎందుకంటే ఇది ఎక్స్చేంజ్ అనమాట. ఇద్దరికి ఒక్కొక్కరి మాసంలో ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుందని చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికవేత్తలు. అదేవిధంగా మీరు భవిష్యవాణి చెప్తారని విన్నాము. భవిష్యవాణి గురించిన మాకు కొంచెం డీటెయిల్స్ కావాలి. ఏంటి ఏ భవిష్యవాణి అంటారు? ఆ వివరాలు ఏంటి? శ్రీపాద శ్రీవల్లభుడు చెప్పిన భవిష్యవాణిమ